వైసీపీ పాలనలో 5 ఏళ్లు తిరుమలకు భక్తులు రావాలంటే అనుమానించే పరిస్థితి ఏర్పడిందని సీఎం చంద్రబాబు తెలిపారు. తనతోనే కాదు దేవుడితో సైతం వైసీపీ వాళ్ళు పెట్టుకున్నారని, ఇక వారి ఆటలు సాగవని హెచ్చరించారు. శ్రీవారి విషయంలో తప్పు చేసిన వారు నాశనమైపోతారని, సిట్ రిపోర్ట్ ఎక్కడా వైసీపీకి క్లీన్ చిట్ ఇవ్వలేదని డిప్యూటీ సీఎం పవన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్తో ఏకాంతంగా సుదీర్ఘ భేటీ జరిగిన మరుసటి రోజే చంద్రబాబు కూటమి ముఖ్య నేతలతో కలిసి మీడియా ముందుకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు సుమారు 2.5 గంటల పాటు ప్రత్యేకంగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చించారట. కుల రాజకీయాలను, మత విద్వేషాలను వైసీపీ రెచ్చగొడుతుందని, ఆ కుట్రలను ఎదుర్కొనేందుకు ఆ పార్టీ ట్రాప్లో పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని వారు నిర్ణయానికి వచ్చారట. క్రింద స్థాయిలో టీడీపీ, జనసేన క్యాడర్ మధ్య చిచ్చు పెట్టేలా, వైసీపీ చేస్తున్న కుట్రలకు చెక్ పెట్టేలా పలు నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం ప్రత్యేకంగా కలిశారు. సీఎం, డిప్యూటీ సీఎంల భేటీ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. తిరుమల లడ్డు కల్తీ గురించి వాస్తవాలు ప్రజలకు తెలియాలని, అన్ని అంశాలను బయటపెట్టాలని నిర్ణయించారట. అది జరిగిన మరుసటి రోజే కల్తీ వ్యవహారంపై కూటమి నేతలు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్, మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ యాదవ్ తదితరులు మీడియా ముందుకి ఐక్యంగా వచ్చి వైసీపీపై నిప్పులు చెరిగారు. తిరుమల ప్రసాదాల విషయంలో అపచారం జరిగిందని, లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించి ఆలయ పవిత్రతను దెబ్బతీశారని కూటమి ప్రభుత్వం ముందు నుంచి ఆరోపిస్తోంది. దానిపై కేంద్ర సీబీఐతో కలిపి నియమించిన సిట్ బృందం విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించింది. అప్పటి నుంచి వైసీపీ నేతలు కల్తీ జరగలేదని, జంతువుల కొవ్వుతో నెయ్యి తయారు చేశారనడం అవాస్తవమని సిట్ తెలిసినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. అసత్యపు ప్రచారాలు చేస్తున్న కూటమి నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అంబటి రాంబాబు ఒక్కరే కాదు, వైసీపీ అధ్యక్షుడు జగన్, సజ్జల సహా అదే పల్లవి వల్లవేస్తూ ప్రజలను గందరగోళపరుస్తున్నారు. కూటమి నేతలు దానికి సమర్థంగా కౌంటర్ ఇవ్వకపోవడం తీవ్ర చర్చలకు దారితీసింది. ఈ నేపథ్యంలో సీఎం, డిప్యూటీ సీఎంలు డ్యామేజ్ కంట్రోల్కు నడుం బిగించారు. వారి ఏకాంత చర్చల తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నేతలు ఒక వేదికగా మీడియా ముందుకొచ్చారు. తిరుమల లడ్డు తయారీలో నకిలీ నెయ్యి వినియోగం వ్యవహారంపై ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ ఏకసభ్య కమిటీ ఎదుట అన్ని నివేదికలు ఉంచుతామని తెలిపారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ లడ్డు వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సీబీఐ నివేదిక ఇచ్చిందన్నారు. ఈ వ్యవహారంలో తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తి లేదని ఆయన కుండబద్దలు కట్టారు. మాజీ సీఎం జగన్ తప్పులు చేసి తమపై ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. జగన్ అన్యామతస్థుడు కావడంతో నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇచ్చి ఆయన తిరుమల స్వామివారి దర్శనం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. శ్రీవారిపై జగన్ కు నమ్మకం ఉంటే డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నించారు. దేవుడి పవిత్రత దెబ్బతీసేందుకే లడ్డూలో రసాయనాలు కలిపారని విమర్శించారు. రసాయనాలు కలిపారని సీబీఐ ఛార్జ్షీట్లో ఉందని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ సైతం ఈ ఉదాంతంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీడీబీ నివేదికను సీఎం చంద్రబాబు తమకు చదివి వినిపించారన్నారు. నెయ్యి కల్తీ అంశంలో మతాల ప్రస్తావన లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. శ్రీవారి విషయంలో తప్పు చేసిన వారు నాశనమైపోతారన్నారు. సిట్ రిపోర్ట్ ఎక్కడా వైసీపీ క్లీన్ చిట్ ఇవ్వలేదని, రిపోర్ట్లో జంతువుల కొవ్వు ఉందని స్పష్టంగా ఉందని, ఇప్పటికైనా వారు చేసిన మహాపాపానికి దేవుడిని క్షమాపణ కోరుకోవాలని పేర్కొన్నారు. శ్రీవారి విషయంలో తప్పు చేసిన వారు నాశనమైపోతారని తీవ్ర స్థాయిలో మండిపడ్డ జనసేనాని, ఇప్పటికైనా చేసిన మహాపాపానికి దేవుడిని క్షమాపణ కోరుకోవాలన్నారు. వైసీపీ వారు భగవంతుడికి మోకరిల్లే వరకు విషయాన్ని వదిలిపెట్టబోమని, హిందూ ధర్మాన్ని కాపాడే విషయంలో చాలా స్పష్టంగా ఉన్నామన్నారు. కల్తీ లడ్డు వ్యవహారం ముమ్మాటికి తెలిసి చేసిన నేరమని, 2022లోని కల్తీ నిర్ధారణ అయిన అయోధ్యకు అవే కల్తీ లడ్డులను పంపి మహాపాపానికి ఒడిగట్టారని పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. వెంకటేశ్వర స్వామి లడ్డు గట్టిగా ఉందని, సువాసన లేదని భక్తులు గతంలో పోర్టు కార్మికులు తమకు ఫిర్యాదు చేశారని సీఎం చంద్రబాబు నివాసంలో భేటీ అనంతరం మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. అప్పటి ఈవో ధర్మారెడ్డికి పోర్టు కార్మికులు ఆ విషయం చెప్తే ఆర్గానిక్ నెయ్యి అలాగే ఉంటుందని బుకాయించారని విమర్శించారు. ఎన్డీడీబీ రిపోర్టుతో అందరూ నివ్వెరపోయారని, కల్తీ జరిగినట్లు నివేదిక వచ్చిందని పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. మొత్తానికి వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై ఇప్పటికైనా తమ నేతలు ఐక్యంగా ధ్వజమెత్తడంపై కూటమి శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా సిట్ రిపోర్టులో అసలు ఏముందనేది ఉత్కంఠ రేపుతోంది.